నలుగురికి చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా, తొలికొస్తున్నా కూడా ఇంకా నన్ను ఎవరు తొలకరాలే. నేను దేవులాడుకుంటా కుంటుకుంటూ వచ్చినా నేను ఇటు వరకు. నేను ఇప్పుడు మంచిగా అయినా కాబట్టి నేనే తొలికొస్తున్నా. బండి మీద ఎక్కించుకొచ్చి ఇక్కడ వచ్చి టోకన్ ఇప్పించి లైన్ కూర్చోబెడతాను. నేను అదే ఒకటే ఆలోచన చేస్తాను, నాకు మంచిగా అయింది సార్. నాలకు కూడా ఎవరు బాధపడదు, వాళ్ళకి కూడా మంచిగా కావాలి వచ్చినా కూడా. అట్లానే తొలకొస్తున్నా, చూపిస్తున్నా. నాకు నచ్చింది కాబట్టి చేస్తా. చూశారు కదా, ఇంత బాధ నుండి సారు బయటపడ్డారు. చాలామంది ఇలాంటి బాధతో ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ లక్షల రూపాయలు వేస్ట్ చేసుకుంటూ టయాన్ని వృధా చేసుకుంటూ, ఇంకా మీరు నమ్మరు, ఖచ్చితంగా ఆపరేషన్ చెప్పిండ్రు సార్కి. అలాంటి ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళు చివరి ప్రయత్నంగా మన క్లినిక్ రండి, ఒకే ఒక్క సిట్టింగ్ ప్రయత్నం చేయండి. సార్కి అయితే ఒకే సిట్టింగ్ రోజే నేను చెప్పాను, ఖచ్చితంగా తగ్గిపోతుంది. జస్ట్ ఉఫ్ఫు అని ఊతే తగ్గిపోయి నొప్పి ఇదని చెప్పాను. అదే ప్రకారంగా ఉప్పు అంటే పోతే ఊక కూర్చోను, అది అట్లనే పోయింది. నిజంగా చెప్తున్నా, ఉప్పు అంటే పోయింది, ఉప్పు అంటే పోయింది. నేను షాక్ అసలు లేదు. నువ్వు నమ్మవు కానీ నేను బయట మస్తు చెప్పుకుంటాను. ఫోన్ చేసి ఇట్లా దోస్తుల చుట్టాలకి అందరికీ, అది మా సార్థానికి రా, నేను ఇట్లా గాలి ఊదినట్టు ఇట్లా ఊతాడు, నీ నొప్పి అవతల పోతుంది, నువ్వు మంత్రం గింత్ర ఏముండదు, ఇట్లా 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 అని. అరే ఇలా ఇంకో మంచి వస్తా అన్నాడు, ఆ మంచిని మర్చిపోయిన పాపం. మళ్ళీ వారం తీసుకుంటే ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలోగా సబ్స్క్రైబ్ రైట్, థ్యాంక్ యూ. సార్కి వచ్చేసి సయాటిక నొప్పి, దాదాపుగా చాలా కాలం నుంచి బాధపడుతున్నారు. ఆఖరికి చిన్నగా ఆత్మహత్య చేస్తుంది అనుకున్నాడంట, అంత దాకా పెయిన్ ఉండే. మన దగ్గరికి ఒక 4 months బ్యాక్ వచ్చారు సారు. ఎంత తగ్గిందంటే మొత్తాన్ని తగ్గిపోయింది. ఇప్పుడు బిందాసున్నాడు. ఒక్కసారి సారు మాటలు విందాం. సార్ మీ పేరు, మీ ఊరు ఒక్కసారి? సార్ నా పేరు బి స్వామినాయుడు. ఓకే. మాది వచ్చేసి అల్లంపూర్ జోగులాంబకి వెళ్ళి. నేను వచ్చేసి ఇప్పుడు ఈ కాటేదాన్ బుద్ధువేళ వర్క్ చేస్తాను, మేస్త్రి బిల్డింగ్ వర్క్ చేస్తాను. ఇది వర్క్ చేస్తుంటేనే వచ్చింది ఇది. అయితే వచ్చిన ఊరల్లో తిరిగినాం కానీ ఇంకా అటు ఎట్లా వాడిని నీకు తెలుసుకున్నా. వచ్చినాక నీ తన తక్కువైంది, మంచిగానే హ్యాపీగానే ఉన్నా. మనం ఉండలేక మా ఊరు నుంచి 200 కిలోమీటర్ల కారు నడిపినా మళ్ళీ వచ్చింది. ఆ ఇబ్బంది చాలా పెడుతుంది. మొన్నటికి ఇప్పటికి కొంచెం బాగుంది. ఇంకోటి, అసలు నీకు ఫస్ట్ స్టార్టింగ్ ఆ నొప్పి తీవ్రత ఎలా ఉందో ఒక్కసారి అందరి కోసం అందరితో షేర్ చేసుకో. ఎట్లా నేను ఒక్కసారి చెప్తే వెళ్ళే కదా, నాకు బాధ అనిపిస్తుంది. చెప్పాలి, నొప్పి వాళ్ళకి అవసరం అయితే చెప్తా. నా నొప్పి ఇప్పుడు వరకు నాకు ఫస్ట్లో నా జీవితంలో ఇటువంటి నొప్పి ఎప్పుడూ రాలే, అంతగానో వచ్చింది. ఈ నొప్పికి నేను మా ఊర్లో దావత్తుకోలే, చుట్టాల దగ్గరికి పోలే, ఎవరిదానికి పోలే. నేను పిలిచినా కూడా ఒకసారి పిలిస్తే పోతే నాకు కొంచెం హీనంగా జరిగింది. ఇక అయిపోయింది నీది, నీ పని అయిపోయింది అని చెప్పి అని అన్నారు. ఇక సరేలే, ఇంకా ఈ బతకొద్దు ఏమొద్దు అని వెళ్ళొచ్చిన ఊరికి. అంత బాధ అనిపించింది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఒకసారి ఈ బాధలన్నీ తగ్గిపోవాలంటే మీరు ఇమీడియట్గా ఎక్కడన్నా ఉండరు, ఈ సార్థానికి వచ్చి కలువురి, జల్దీ తక్కువ అవుతుంది. నా మాట ఏంటి? నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాయో ఇక్కడ నుంటే ఈ మొత్తం ఇది ఏం పని చేయకుంటుండే, ఈ కాలు పని చేయకుంటుండే, ఈ కాలు తిమ్మిరి వచ్చేసిండే, ఇది మొత్తం తిమ్మిరి వస్తుండే. ఇతను కింద కూర్చోలేకుంటుంటే, కింద కూర్చున్నాడా సమస్య లేదు. ఇంతసేపు నిలబడలేకుంటుంటే, నడచలేకుంటుంటే, ఇట్లా 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 నడిస్తే ఈయనుంటే నేను రావాలంటే ఇట్లా పట్టుకొని రావాలి, ఇట్లా రావాలి, ఇట్లా వస్తుంటే అట్లా పోతుంటే. బాత్రూంలోకి పోయినా గోడలు పట్టుకొని పోయినా, బాత్రూమ్ కూర్చోవాలన్నా ఇట్లా పెట్టి ఇట్లా కూర్చుంటుంటే నేను. అట్లాంటివన్నీ నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఇంకోటి, బయట ఎంతకాలం బాధపడ్డావు? దాదాపు ఒక 6 సంవత్సరం వరకు బాధపడ్డా. ఈ సంవత్సరం జర్నీలో ఏ డాక్టర్ దగ్గర పోయి చూపించలేదా బయట? మస్తు చూపించిన, మస్తుగా. సంవత్సరానికి దాదాపు 6 లక్షల రూపాయలు ఇట్లా చల్లినా, ఇట్లా 6 లక్షలు ఇట్లా ఎగిరిపోయినాయి పైసలు. ఏరిపోతాయి అంటే వాళ్ళు ఒక 30,000 శుద్ధి చేసుకుంటారు, ఒకరు 1,00,000 రూపాయలు చేసుకుంటారు, 2-3 లక్షలు ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేసుకుంటారు. ఇంకా ఆపరేషన్ చేసుకున్నాక ఇంకా నీతోనే ఏం పని కాదు, ఇంకా నువ్వు అయిపోయిందని ఓవర్ భయపడేస్తారు.
ఆ డాక్టర్ వేస్ట్ డాక్టర్లు ఎత్తు ఆ డాక్టర్లు దానికి పోవద్దు, తెలిసిన దానికి ఎవరైనా నీళ్ళు అసలు వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోవాలి, లేకుంటే లేదు. ఇంతే తప్ప వేరే డాక్టర్లు దానికి పోవద్దు. ఆ మందులు మందులు ఒక పత్త 2500 ఒక్క పత్త. అట్లాంటివి ఒక పత్త 10 పత్తాలు ఇచ్చారు ఒకటే డాక్టర్ పోగానే. ఆడ 15,000 షోలు కొట్టుకుంటే ఇంటికి వచ్చి ఆ గోళీలు మీద ఇంటికి కూడా తక్కువ కాలేదు. ఇక పడేసిన ఒక రోజు ఇట్లే గెలుపుతున్నా, ఆ యూట్యూబ్లో గెలిపితే వెళ్ళేది నీదే కాదు. నేను 3-4 చూసిన. తన 10,000 అన్నారు, ఒక తన 20,000 అన్నారు, ఇంకొకటేమో 1800 కిలోమీటర్లు ఉంది. ఇంకా నా శాతగా దేవుడు అనుకుంటుంటే శంషాబాద్ వెళ్ళేది. ఇది ఎట్ట దగ్గర ఉంది, ఇంకా సుతం అడిగి పైసలు ఎంత అవుతుందో ఫస్ట్ అడిగినాక చూస్తా. ఇంకోటి పైసలు 1000 రూపాయలు 2000 అన్నా అనుకో ఓకే అనుకుంటా, లేదంటే ఇంటికి వస్తా అనుకొని వచ్చిన ఇడికి ఫస్ట్ టైం. ఇక 1000 రూపాయలు ఫీజు, టోకన్ 100 రూపాయలు, అది అంటే తక్కువనే ఉంది లే బయటనా కానీ ఒకసారి అయితే చేయించుకుందాం అనుకున్నా. ఆ ఒక్కసారిలోనే నిలబెట్టినావు ఒక్కటేసారి ఒక్కటేసారి. అసలు నేను షాక్ అయినా. అందుకే నేను అందరికీ చాలామందికి చెప్తున్నా, చూడు నువ్వు నమ్ముతావు. ఇవాళ కూడా 3 ఉన్నారు బయట. పోయిన వారం కూడా పట్టుకొచ్చిన. అటు పోయిన వారం కూడా జైన్ చేయించి వెళ్ళిపోయినా. ఇక్కడికి వచ్చి అటు పోయిన వారం నేను ఊరుకోదాం అనుకున్నా, జైన్ చేయించి వెళ్ళిపోయినా. మొత్తం హ్యాపీ ఉన్నావు, చాలా సంతోషం. నేను హ్యాపీ.